బ్రేకింగ్ న్యూస్ లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ ఇన్ఫెక్షన్తో బ్రీడ్ క్యాండీ ఆసుపత్రిలో చేరినట్లు ఆశా భోంస్లే మనవరాలు జనాయ్ భోంస్లే ప్రకటించారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వయోసహజ కారణాలతో కొంత అస్వస్థతకు గురైనప్పటికీ ఆమె కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా వేల పాటలతో అలరించిన ఈ గాన కోకిల త్వరగా పూర్తిగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ సింగర్ మంగ్లీ వివాదంలో చిక్కుకున్నారు. స్కూళ్లు, పబ్బులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి లాభాల్లో అధిక వాటా ఇస్తామంటూ ఆమె మోసం చేశారని ఒక అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. 100 మందికి పైగా బాధితులు ఉన్నారని ఫిర్యాదు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటకలో కూడా బాధితులు ఉన్నారని చెప్తున్నారు ఆయన. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అధిక వాటా ఇస్తామంటూ నమ్మించి మోసం చేశారని ఫిర్యాదులు తెలిపారు. అటు మంగ్లీ కూడా అడ్వకేట్పై ఫిర్యాదు చేశారు. తనకు సంబంధం లేదని, తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. మంగ్లీ తమ్ముడు శివ, అతడి బంధువు మధు కలిసే ఇదంతా చేశారని అడ్వకేట్ సుబ్బారావు తన కంప్లైంట్లో తెలిపారు. సింగర్ మంగ్లీ మోసం చేశారు. దాదాపుగా 150 మందికి పైగా బాధితుల్ని మోసం చేశారంటూ అడ్వకేట్ సుబ్బారావు కంప్లైంట్ చేశారు సింగర్ మంగ్లీ పైన. అయితే తనకు ఎటువంటి సంబంధం లేదని, కావాలనే తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా అడ్వకేట్ సుబ్బారావు వ్యవహరిస్తున్నారంటూ సింగర్ మంగ్లీ సుబ్బారావు పైన కంప్లైంట్ చేశారు. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, ఇద్దరు ఒకరిపైన ఒకరు కంప్లైంట్స్ చేసుకున్నారు. సో ఈ కేసులపైన పోలీసుల విచారణ ఎట్లా కొనసాగుతోంది? ఏమైనా పురోగతి కనిపిస్తుందా? ఎస్ రాజేష్, అయితే ఇటు తెలుగు సినీ ఇండస్ట్రీలో సింగర్గా ఉన్నటువంటి మంగ్లీ పైన అడ్వకేట్ సుబ్బారావు కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే గత 2 నెలల క్రితము తన వద్దకు చాలామంది మంగ్లీకి డబ్బులు ఇచ్చి మోసపోయామంటూ చాలామంది వచ్చి మమ్మల్ని మా డబ్బులు మాకు ఇప్పించండి అంటూ కూడా, మమ్మల్ని కాపాడండి అంటూ కూడా చాలామంది బాధితులు తన వద్దకు వచ్చినట్టుగా సుబ్బారావు చెప్తా ఉన్నాడు. అలాగే వారికి సంబంధించి కూడా ఏ విధంగా అంటే క్యాష్ రూపేనా డబ్బులు ఇచ్చారా, లేకపోతే బ్యాంకు లావాదేవీలైనా జరిపారా, దీనిపైన కూడా నా వద్ద ఆధారాలు ఉన్నాయంటూ కూడా సుబ్బారావు చెప్తా ఉన్నాడు. ముఖ్యంగా ఇటు మంగ్లీ సోదరుడు శివ, అలాగే తన బంధువు మధుతో పాటు వీళ్ళకి ఎటువంటి సంబంధం ఎలా ఉంది అని చెప్పేసి కూడా ఒక అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు మోసం చేశారు. ముఖ్యంగా ఏదైతే సుబ్బారావుకు సంబంధించి ఇష్యూ ఏదైతే నడుస్తా ఉందో, ఇటు సుబ్బారావు పైన కూడా మంగ్లీ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది నార్సింగి పిఎస్లో. ఎందుకంటే గత నెల 22వ తేదీనే మంగ్లీ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. 24వ తేదీన ఇప్పటికే ఇటు సుబ్బారావు పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. అసలు ఇరువురి పైన ఒకరిపైన ఒకరు కంప్లైంట్ చేసుకోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటనేది కూడా పోలీసులు అయితే అన్వేషిస్తూ ఉన్నారు. ఒక పక్క మంగ్లీకి సంబంధించి కూడా తన ప్రతిష్ట భంగం కలిగించేటువంటి విధంగా సుబ్బారావు ప్రవర్తించాడు, అందుకే ఆయన పైన కంప్లైంట్ చేస్తా ఉన్నానంటూ కూడా ఇటు మంగ్లీ చెప్తా ఉన్నారు. మరొక పక్క సుబ్బారావు మాత్రం మంగ్లీ, అతనికి సంబంధించినటువంటి అంటే ఆమెకు సంబంధించినటువంటి సోదరుడు, అలాగే సోదరునికి సంబంధించినటువంటి మరొక రిలేటివ్ మధు అనేటువంటి వ్యక్తి కూడా వాళ్ళ తాండాకు సంబంధించి సుమారుగా 100 నుంచి 150 మంది వరకు కూడా బాధితుల వద్ద నుండి 100 నుండి 150 కోట్ల రూపాయలని వాళ్ళు తీసుకొని హైదరాబాద్ శివార్లలో రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తూ ఉన్నాము, స్కూళ్ళు నడిపిస్తూ ఉన్నాము, ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసి దాంట్లో వచ్చేటువంటి లాభాలను మీకు పెద్ద మొత్తంలో ఇస్తాము అనేటువంటి ఈ యొక్క నమ్మబలికి వారి వద్ద నుండి కోట్లాది రూపాయలు తీసుకున్నారంటూ కూడా సుబ్బారావు చెప్తా ఉన్నాడు. అలాగే ఈ యొక్క ఇష్యూలోకి ఒక మాజీకి అంటే ఒక మినిస్టర్కు సంబంధించి కూడా, సెంట్రల్ మినిస్టర్కు సంబంధించి కూడా పేరు వాడారన్నట్టుగా కూడా విజయ్. అయితే తనకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం నా పేరు వాడుకొని కొంతమంది చేసి ఉండొచ్చేమో నాకు తెలియదు, బట్ నా ఇన్వాల్వ్మెంట్ ఏమాత్రం లేదు అని మంగ్లీ ఒక వివరణ ఇస్తున్నారు. సో దీంట్లో ఏమైనా వాస్తవం కనపడుతుందా?
ఎస్ రాజేష్, అయితే తనకు ఎలాంటి సంబంధం లేదని గతం నుండి కూడా మంగ్లీ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కేవలం తన ప్రతిష్టను భంగం కలిగించేందుకు మాత్రమే నా పైన ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారంటూ కూడా సింగర్ మంగ్లీ చెప్తా ఉన్నారు. అండ్ గతంలో పోలీసులకు సంబంధించి విజ్ఞప్తి కూడా చేశారు. ఒక లేఖను కూడా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో కూడా ఉంచి ఎవరైతే తన పేరుతోని ఇలాంటి ఏదైతే అసత్యపు వాదనలు చేస్తూ ఉన్నారో, ఈ ఆరోపణలు చేస్తూ ఉన్నారో వాటిని ఖండించి ఖచ్చితంగా పోలీసులు ఇలాంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలి. ఎవరైనా నా పేరిట మోసం చేసి ఉంటే, ఎవరినైనా బాధితుల్ని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేసేటువంటి విధంగా కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ కూడా గతం నుంచి కూడా మంగ్లీ చెప్తూ వస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ సుబ్బారావు మాత్రము ఈ విషయాన్ని నేను బయటికి తీసుకొచ్చినందుకు నన్ను థ్రెటన్ చేస్తూ ఉన్నారు, నన్ను హిట్ అండ్ రన్ చేసి నా ప్రాణాలు తీస్తామని చెప్పేసి కూడా బెదిరిస్తూ ఉన్నారు. ఓ ఎమ్మెల్యే తండ్రితోని ఫోన్ చేపించారంటూ కూడా ఇటు సుబ్బారావు చెప్తా ఉన్నాడు. అలాగే ఈ యొక్క మొత్తం వివాదంలోకి ఓ సినీ డైరెక్టర్ను కూడా లాగి ఈ యొక్క ఆ డైరెక్టర్ కూడా నాకు ఫోన్ చేసి అసలు ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయంటూ కూడా నాకు చెప్పాడంటూ కూడా చెప్తున్నాడు. కానీ సదరు డైరెక్టర్ మాత్రం అసలు ఈ యొక్క ఇష్యూకి నాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఆయన ఒక లేఖను విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఇది చిలికి చిలికి గాలివానగా మారుతా ఉంది రాజేష్. సో కొద్ది రోజుల క్రితం ఇప్పటికే ఇటు పంజాగుట్ట పోలీసులని సుబ్బారావు ఆశ్రయించాడు. గత 23 రోజులుగా ప్రయత్నిస్తే నిన్న ఎఫ్ఐఆర్ అయిందంటూ కూడా ఇటు సుబ్బారావు చెప్తా ఉన్నాడు. కానీ 22వ తేదీనే అటు నార్సింగి పిఎస్లో మంగ్లీ సుబ్బారావు పైన కంప్లైంట్ చేసింది. అది 24వ తేదీన ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఇక్కడ సుబ్బారావు కావాలని మంగ్లీని టార్గెట్ చేశారా, లేకపోతే మంగ్లీకి తెలిసే ఇదంతా జరిగిందా అనేది మాత్రము పోలీసులు ఒక క్లారిటీ తీసుకొచ్చేటువంటి పనిలో అయితే పడ్డారనే చెప్పాలి రాజేష్. రైట్, థ్యాంక్ యూ విజయ్. సింగర్ మంగ్లీ పైన అడ్వకేట్ సుబ్బారావు కేసు పెట్టారు. తనకు అంటే మంగ్లీ వల్ల కొన్ని దాదాపు 150 మందికి పైగా బాధితులుగా మారారు. కొన్ని కోట్ల రూపాయలు మంగ్లీ వాళ్ళందరినీ ముంచేసింది అంటూ, వాళ్ళని మోసం చేసింది మంగ్లీ అంటూ అడ్వకేట్ సుబ్బారావు ఆరోపిస్తున్నారు. సో సింగర్ మంగ్లీ కూడా రియాక్ట్ అయ్యారు. తనకు ఎటువంటి సంబంధం లేదు, నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు దీంట్లో, నా పేరు వాడుకుని ఎవరైనా చేశారా కూడా నాకు తెలియదు, కానీ నన్ను కావాలనే నా వ్యక్తిగత ప్రతిష్టకు దెబ్బ తీసే విధంగా, భంగం కలిగించే విధంగా కావాలనే ఈ వివాదంలోకి లాగుతున్నారంటూ మంగ్లీ కూడా కేసు పెట్టారు. సో ఈ ఇద్దరు కేసులపైన, ఇద్దరు పెట్టినటువంటి కంప్లైంట్స్ పైన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తూ ఉన్నారు.